ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, రెండు చేతులు పైకెత్తాడి. మై డియర్ ఫ్రెండ్, మై డియర్ సిస్టర్, అండ్ చేంజ్ యువర్ హార్ట్. చేంజ్ యువర్ హార్ట్. I believe Jesus Christ. You have Jesus Christ. You should pray. Thank you, my Lord Jesus Christ. Thank you, my God. ప్రార్థించు. గుండెలు చించుకొని ప్రార్థించు. పక్షాస్తాపడి ప్రార్థించు. పరిశుద్ధాత్మ నింపుకోగల కొరకు ప్రార్థించు. నువ్వు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించలేకపోతున్నావంటే నువ్వు భయంకరమైన వేషధారి అని తెలుసుకోవచ్చు. డబ్బు కొరకు నువ్వు బాధపడతావు, ఆస్తి కొరకు నువ్వు బాధపడతావు, బంధువుల కొరకు నువ్వు బాధపడతావు. కానీ నిన్ను ప్రేమించి, నీ కొరకు అమూల్యమైన రక్తం ఇచ్చి, నిన్ను అమితంగా ప్రేమించిన దేవుని ఆత్మతో నువ్వు నివసించడానికి ఎందుకు అంగలార్చడం లేదు? మనిషిలాగా ఆలోచిస్తున్నావా? దేవుని బిడ్డలాగా ఆలోచిస్తున్నావా? దైవత్వమును ధరించుటకు ఇష్టపడుతున్నావా? ఇదిగో మరియా దైవత్వమును ధరిస్తుంది. సర్వానంతుని శక్తిని కమ్మకొనుడు. థ్యాంక్ యూ గాడ్. ప్లీజ్ గివ్ మీ యువర్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో మరియా ఏ విధంగా అయితే ఆవరింపబడదో, నీవు కూడా అలాగా ఆవరింపబడాలని ఆశతో ప్రార్థించాలి. ప్రార్థించలేని నీ జీవితం ఎంత మోసకరమైంది బిడ్డ. ప్రార్థన చేయలేని నీ ఆలోచన విధానం ఎంత మోసకరమైంది బిడ్డ. ఒక పాపి కొరకు ఆయన ప్రేమ చూపించాడు. నువ్వు పాపి అయ్యింది, నేను పాపినని చెప్పలేకపోతాంటివి. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయకపోతే పాపం. పరిశుద్ధాత్మ కావాలని పక్షపడకపోతే పాపము. దేవా, నీ కుటుంబంలో బిడ్డల కొరకు ప్రార్థించకపోతే పాపము. నీవు దేవుని దర్శనం పొందకపోతే పాపము. దేవుని వాక్కుతో నీవు నమ్మకపోవటమే పాపము. మైలా, ఏ దినమున నీవు ఈ లోకమును, ఈ శరీరం వదిలి పెడతావో అనొకటి నాడు నేను దేవునితో నడిచి తిరిగిదిగో నేను దేవుల్లో కొనిపోతున్నారు. నీవు దేవుల్లో కొనిపోవాలని ఆలోచన ఉంటే దేవునితో మాట్లాడవా? దేవునితో నిలవా? నీ పాపములు ఒప్పుకొని పక్షస్థపడవా? ఆయన పాదాలు కన్నీళ్లతో కడగవా? ఆయన తన స్వరక్తముతో నిన్ను కడుగుతుంటే, ఆయన చేతుల్లో మేకు పెట్టుకొని, ఆయన పాదాల్లో మేకు పెట్టుకొని నిన్ను ప్రేమతో హత్తుకుంటే, ఏసిదానిలాగా జీవించటమా? అహంకారిలాగా జీవించటమా? అవివేకిలాగా జీవించటమా? ఏది నీది కాదు, నాది కాదని తెలుసుకుంటే ఎంత మేలు. అంతా నీవే ప్రభువా, నాకు ఏదీ లేదు ప్రభువా అని నువ్వు అడిగితే, నాయనా నన్ను రోగముల నుంచి రక్షించితివి, పాపము నుంచి రక్షించితివి. ఈ క్రిస్టమస్ సందర్భముగా నీ ఆత్మ చేత నింపబడాలి దేవా. నీ సన్నిధి చేత ఆవరింపబడాలి దేవా. నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత నేను తాకబడాల ప్రభువా. నన్ను నేను బండ హృదయముగా చేసుకుంటూ ప్రార్థించలేక, దేవుని స్తుతించలేక, ఆరాధించలేక అవేకినైపోతిని. నాతో మాట్లాడు. మౌత్ తీసుకోవకలు ప్రార్థించు. మౌత్ తీసుకోమ్మా, ప్రార్థించు.